హై ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి హుండా ఎలైట్ i20 బండి అనమాట. ఓకేనా, ఈ వెహికల్ ప్రాబ్లం ఏంటంటే ఏసీ రావట్లేదు కస్టమర్కి. ఓకేనా, సో నేను చెక్ చేసుకున్న గ్యాస్ ఉంది ఆల్రెడీ వెహికల్. బట్ మనం ఇప్పుడు ఫాల్ట్ కోడ్ చెక్ చేసుకుందాం. ఓకేనా, ఫాల్ట్ కోడ్ కూడా ఏం లేదు, 00 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ టెంపరేచర్ ఇది -18 degrees చూపిస్తుంది అనమాట. ఓకేనా, కంప్రెసర్ అనేది కట్ ఆఫ్ అవుతుంది అనమాట, ఆఫ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇది ప్లస్కి వస్తుందో అప్పుడు ఏసీ అనేది ఆన్ అవుతుంది. ఇది మైనస్లో ఉంది కాబట్టి కంప్రెసర్ అనేది ఆఫ్లో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అవుట్ సైడ్ టెంపరేచర్ సంబంధించిన వైరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, వైరింగ్ కానీ సెన్సర్ కానీ. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదే అవుట్ సైడ్ టెంపరేచర్ సెన్సర్ అనమాట. ఓకేనా, సెన్సర్ వర్క్ మంచిగానే చేస్తుంది, వైరింగ్ కూడా ప్రాపర్గా ఉందన్నమాట. ఓకేనా, సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే చెక్ చేసుకున్న ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఎఫ్ఐటీస్ ఉంది. ఓకేనా, ఈ ఎఫ్ఐటీస్లో ప్రాబ్లం ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ఎఫ్ఐటీస్ తీసి వేరే ఇంకో ఎఫ్ఐటీ తీసి ఇచ్చిన ఈ ఎఫ్ఐటీసీ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా నా ఫ్రెండ్స్, ఇది ఈ వెహికల్ది అనమాట. ఓకేనా, ఇది ఈ వెహికల్ది, ఇది వచ్చేసి వేరే వెహికల్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫిక్స్ చేసి మీకు చూపిస్తా క్లస్టర్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఎఫ్ఐసిటీది వేరేది అనమాట. ఇది వచ్చేసి ఈ వెహికల్ది, ఇది వేరే వెహికల్ది. ఓకేనా, వెహికల్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఆటోమేటిక్గా ఇక్కడ టెంపరేచర్ అనేది 38 degrees చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఒరిజినల్ అనమాట, ఇది ఒరిజినల్ అంటే ప్రాపర్గా వర్క్ చేస్తుంది, ఏసీ కూడా ఆన్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, ప్రాబ్లం వచ్చేసి ఇందులో ఎఫ్ఐటీస్లో ఉంది కాబట్టి ఎఫ్ఐసిటీ చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి.